సో ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ టైడ్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని చూద్దాం. టైడ్స్ అంటే తెలుగులో పోటుపాటులు. టైడ్స్ అంటే పోటుపాటులు అని అంటాం. పోటుపాటులు. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే దీన్ని హైటైడ్ అంటే పోటు, హైటైడ్ అంటే పోటు, లోటైడ్ అంటే పాటు. సో దీన్ని పోటుపాటులు అని అంటారు. పోటుపాట్ల గురించి, హైటైడ్, లోటైడ్ గురించి మనం బాగా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో అలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి ముందు ఒకసారి బ్రీఫ్ అండర్స్టాండింగ్ కోసం ఏం టాపిక్, పోటుపాటులు అనే ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ముందు ఒకసారి పోటుపాట్లు చూద్దాం. ఇదేమీ వింత విషయం కాదు, మనకు బాగా రెగ్యులర్గా తెలిసినటువంటి అంశమే, కాకపోతే మనం ఇక్కడ ఫోకస్ చేయలేదు. లెట్ us అండర్స్టాండ్ త్రూ దిస్ వీడియో. హైటైడ్ అంటే పోటు, లోటైడ్ అంటే పాటు. సో we will try to understand what are these high-tides and low-tides. High-tides and low-tides అన్న ఈ కాన్సెప్ట్ని we will try to understand now. Let us see this video. See, వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది చూడండి. టూరిస్టులు అందరూ ఎలా ముందరకు వెళ్తున్నారు, మళ్ళీ వాటర్ అంతా కూడా ఇలా ముందరకు వచ్చేస్తుంది. సో టూరిస్టులు అందరూ అలా వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇంతకుముందు వాళ్ళు తిరిగిన భూమి అంతా కూడా వాటర్తో ఫిల్ అయిపోయింది. అండ్ మళ్ళీ వాటర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి చూడండి. సో టూరిస్టులు మళ్ళీ ఈ ఏరియాలోకి వచ్చేస్తున్నారు. సో టైడ్స్ ఆర్ పోటుపాటులు, హై టైడ్ ఆర్ లో టైడ్స్ ఆర్ ది మూమెంట్ రైజింగ్ ఆఫ్ ది వాటర్స్ అండ్ ఫాలింగ్ ఆఫ్ ది వాటర్స్ పీరియాడికల్లీ. సో ఒక రోజులో సముద్ర నీటి మట్టం పెరగడం, సముద్ర నీటి మట్టం తగ్గడాన్ని మనం పోటుపాటులోనే అంటూ ఉంటాం. సో రైజింగ్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్క్రోచింగ్ ఇన్ టు ది కోస్ట్. అలా నీరు పైకి ఉబికి నీటి మట్టం, సముద్ర నీటి మట్టం పైకి లేచి తీరాన్ని ముంచేయడాన్ని హై టైడ్ అని అంటారు. అలా నీరు వెనక్కి వెళ్ళిపోయి అప్పటిదాకా మనం చూడని కొత్త బీచ్ని మనకు చూపించి వాటర్ వెనక్కి వెళ్ళిపోవడాన్ని, రెసిషన్ ఆఫ్ ది వాటర్, దాన్ని పాటు అని అంటారు, లో టైడ్. హై టైడ్ రైజింగ్ ఆఫ్ ది సీ అండ్ సబ్మర్జింగ్ ది కోస్ట్. లో టైడ్ ఫాలింగ్ ఆఫ్ ది సీ అండ్ రెసిషన్ ఆఫ్ ది వాటర్స్. పోటు అలా సముద్రం మట్టం పైకి ఉబికి తీరాన్ని ముంచేయడాన్ని పోటు అని అంటాం. అండ్ సముద్రపు జలాలు వెనక్కి వెళ్ళిపోయి కొత్త భాగాన్ని మనకు చూపించడాన్ని పాటు అని అంటూ ఉంటాం. ఈ పోటుపాటులు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఏంటి అన్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ పోటుపాటులు, ఐ విల్ ట్రై టు క్లోజ్ దిస్ విండో. సో పోటుపాటులు ఆర్ టైడ్స్. ఈ పోటుపాటులు అన్నది ఇందాక మనం చూసాం కదా, ఇప్పుడు సింపుల్గా దీని డెఫినేషన్ చూద్దాం. పోటుపాటులు అంటే వీ హ్యావ్ సీన్ ఎర్లియర్, దిస్ ఈస్ ది పీరియాడికల్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది సీ లెవెల్ వన్స్ ఆర్ ట్వైస్ ఎ డే. 24 గంటల వ్యవధిలో సముద్రపు నీటి మట్టం పైకి పెరగడాన్ని మరియు తగ్గడాన్ని మనం పోటుపాటులు అని అంటూ ఉంటాం. సో అలా సముద్ర మట్టం పెరిగినప్పుడు దాన్ని పోటు అని అంటాం. When the sea level is high, that is called as potu ante high tide. When the sea level falls, that is called as patu ante low tide. Enduku ala jarugutundi? This is because of attraction of sun or moon or sun plus moon. So పోటుపాట్లు ఏర్పడడానికి కారణం ఏంటి? సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి, సముద్రం మీద సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి. It is because of the gravitational pull exerted by the sun on the earth. సో భూమిపైన దీని గురుత్వాకర్షణ శక్తి వలన భూమిపైన ఉన్నటువంటి నీరు సముద్రం వైపుగా అలా ఉబగడాన్ని మనం దట్ we call as the tide. అది ఎందుకు వస్తుంది? సముద్రం సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సన్ గ్రావిటేషనల్ పుల్, లేదా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మూన్స్ గ్రావిటేషనల్ పుల్. భూమి మీద చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన సముద్రపు నీటి మట్టం పెరుగుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ పుల్ ఎగ్జర్టెడ్ బై ది మూన్. ఆర్ చంద్రుడు సూర్యుడు రెండు భూమికి ఒకవైపునే ఉంటే ఈ రెండిటి కాంబినేషన్ వలన కూడా అవి రేజ్ అవుతుంటాయి. అందుకని ఏమని చెప్తున్నాం? టైడ్స్ ఆర్ ఎయిదర్ డ్యూ టు గ్రావిటేషన్ ఆఫ్ మూన్ ఆర్ డ్యూ టు ది గ్రావిటేషన్ ఆఫ్ సన్ ఆర్ కంబైన్డ్ గ్రావిటేషన్ ఆఫ్ సన్ అండ్ మూన్. సో ఇలా మనం సూర్యుడు లేదా చంద్రుడు
లేదా సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరి వలన వాళ్ళు భూమిపైన చూపించే గురుత్వాకర్షణ శక్తి వలన సముద్రపు నీటి మట్టం పెరగడం పడిపోవడాన్ని పోటుపాటులు టైడ్స్ అని పిలుస్తూ ఉంటాం. ద మూమెంట్ ఆఫ్ వాటర్ కాస్డ్ బై ది అదే ఒకవేళ క్రింద ఏదన్నా భూకంపం జరిగి లేదా సముద్ర గర్భంలో భూకంపం జరిగి సముద్ర గర్భంలో ఏదైనా అగ్నిపర్వత విస్ఫోటనం చెంది సముద్రం గర్భంలో ఉన్నటువంటి సబ్మరైన్స్ న్యూక్లియర్ సబ్మరైన్స్ లాంటివి ఏమైనా బ్లాస్ట్ అయితే అప్పుడు కూడా సముద్ర నీటి మట్టం పెరుగుతుంది. బట్ దట్ కైండ్ ఆఫ్ మెటీరియలాజికల్ దట్ కైండ్ ఆఫ్ టెక్టోనికల్ ఈవెంట్స్ని ఏమని పిలుస్తా అంటే దీస్ ఆర్ సర్జెస్. వాటిని మనం సర్జ్ అని అంటాం. వాటిని పోటుపాటు అంటే అప్పుడప్పుడు కూడా భూకంపం ఇప్పుడు సునామీ వచ్చింది అనుకోండి, సునామీ వచ్చినప్పుడు దాన్ని టైడ్ అంటాం. సునామీ వచ్చినప్పుడు కూడా సముద్రం పైకి ఉబ్బుతుంది, అప్పుడు టైడ్ వస్తుంది అంటారా? అనరు. అప్పుడేమంటారు? సునామీ అని అంటారు. సో సూర్యుడు లేదా చంద్రుడు యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఏర్పడితే అప్పుడు సముద్రం ఉబ్బితే అప్పుడు మాత్రమే వీ కాల్ ఇట్ as tides. Then only we call it as tides. If the ocean rises because of some other factors, then that is called as surge. అప్పుడు దాన్ని సర్జ్ అని అంటాం. సర్జ్ అంటే ఉప్పెన, దాన్ని మనం ఉప్పెన అని అంటాం. ఉప్పెన ఎప్పుడు వస్తుంది? తుఫాన్లు వస్తున్నప్పుడు, సముద్ర మట్టంలో భూకంపాలు ఏర్పడినప్పుడు, సముద్రంలో ఏదైనా అగ్నిపర్వతాల విస్ఫోటనం చెందినప్పుడు, ఆర్ బికాస్ ఆఫ్ ది ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ సబ్మరైన్స్ ఇన్ ది ఓషన్ బాటమ్ ఫ్లోర్. అండర్ సర్టన్ కండిషన్ ద రైజింగ్ ఆఫ్ ది సీ లెవెల్, సముద్ర మట్టం పెరగడాన్ని వీ కాల్ ఇట్ యాజ్ సర్జ్, ఉప్పెన. But normal raising of the sea level and falling of the sea level because of the sun or moon or due to the combinational gravitational force of sun and moon is called as tide. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడండి, మనకు డయాగ్రామ్లో చాలా బాగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ది సన్, సూర్యుడు, ఇది భూమి. సో సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి వలన బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ద వాటర్స్, ఇక్కడ భూమిపైన ఉన్నటువంటి నీరు ఇలా ఉబ్బుతున్నాయి చూడండి. దిస్ ఈజ్ హై టైడ్. దీన్నే మనం పోటు అని అంటాం. దిస్ ఈజ్ పోటు. అండ్ ఎప్పుడైతే ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఇక్కడ పోటు ఏర్పడితే దీని ఆపోజిట్లో కూడా పోటు ఏర్పడుతుంది. హై టైడ్స్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఇన్ కాంబినేషన్ బికాస్ ఆఫ్ ది సన్ గ్రావిటేషనల్ ఫోర్స్. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి వలన భూమి పైన ఇక్కడ సముద్రపు నీరు ఇలా పైకి ఉబికినట్లయితే ఇక్కడ హై టైడ్ ఏర్పడితే ఇక్కడ కూడా ఒక హై టైడ్ ఏర్పడుతుంది. హై టైడ్ ఆల్సో ఫార్మ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకు? న్యూటన్స్ లాను బేస్ చేసుకొని, న్యూటన్ లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. సో ఎప్పుడైతే సూర్యుడు ఇలా సముద్ర జలాలను ఇలా పుల్ చేసుకొని ఇక్కడ ఒక హై టైడ్, ఇక్కడ ఒక పోటు ఏర్పడుతుందో, ఇలా సముద్రపు నీరు ఉబకడం వలన మళ్ళీ రివర్స్లో వాటర్ ఇటు వెళ్ళిపోయి ఇక్కడ కూడా ఒక హై టైడ్ ఏర్పడుతుంది. అందుకనే ఎప్పుడు హై టైడ్స్ ఇక్కడ రెండు ఉంటాయి చూడండి. బాగానే ఉంది సార్, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, కాబట్టి టైడ్ ఇటువైపుకి వచ్చింది, అంతా బాగానే ఉంది, మీరు చెప్పిన కండిషన్ అంతా కూడా మాకు బాగానే నచ్చింది. సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ పుల్ అని మనకు అర్థమైంది. సూర్యుడు లేదా చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఇక్కడ హై టైడ్స్ ఏర్పడ్డాయి, పోటులు ఏర్పడ్డాయి. మరి అటు సైడ్ ఎందుకు ఏర్పడింది అన్న డౌట్ మీకు ఇప్పుడు రాదు, తర్వాత వస్తుంది. అందుకని చూడండి, చంద్రుడు ప్లస్ సూర్యుడు, సన్ అండ్ మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఇక్కడ హై టైడ్ ఏర్పడింది. మరి ఇక్కడ హై టైడ్ ఏమి ఏర్పడింది? ఇక్కడ హై టైడ్ ఎందుకు ఏర్పడింది? వై టైడ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ఇన్ దట్ రీజియన్. సో ద టైడ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ఇన్ దిస్ రీజియన్ ఈజ్ బికాస్ ఆఫ్ ది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ ఆపోజిట్ ఫోర్స్. ఇది ఒక ఆపోజిట్ ఫోర్స్, ఈ చర్యకు జరిగినటువంటి ప్రతిచర్య. హై టైడ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ హియర్ అండ్ డ్యూ టు దట్ వాటర్ హ్యాస్ బీన్ అగైన్ మూవ్. సో దీనివలన వాటర్స్ ఇటు లాక్కుంటుంటే అటువైపు కూడా వాటర్ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో టూ హై టైడ్స్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. సన్ అండ్ మూన్ ఇక్కడే ఉంటే అక్కడ హై టైడ్ ఎలా వస్తుంది? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది న్యూటన్స్ లా. When moon and sun is pulling the water to form a high tide and another high tide has been formed on that side, that is because of the Newton's law opposite force. అందుకనే హై టైడ్ ఇక్కడ ఉంటే ఇక్కడ సూర్యుడు వలన మరియు చంద్రుడి వలన ఇక్కడ హై టైడ్ ఏర్పడితే ఇక్కడ కూడా ఒక హై టైడ్ ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ది ఒరిజినల్ హై టైడ్. దిస్ ఈజ్ ఆపోజిట్ టు దిస్ ఫోర్స్ జనరేట్ అయినటువంటి హై టైడ్. ఇలా రెండు వైపులా నీళ్లు ఉబికితే when the waters has been pulled in this two direction, when the two high tides has been formed, one is towards sun and moon, one is opposite direction, then ఇక్కడ సముద్ర మట్టం పడిపోతుంది కదా. అలా సముద్ర మట్టం పడిపోయినప్పుడు ఆ కండిషన్ని మనం పాటు అని అంటూ ఉంటాం. సో హై టైడ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ఇన్ దిస్ రీజియన్. ఇక్కడ మనకు హై టైడ్ కనిపించింది. సో హై టైడ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్, ఇక్కడ మనకు హై టైడ్ కనిపించింది, ఇది ఒక పోటు హై టైడ్. అండ్ ఈ హై టైడ్
బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ మూన్ అండ్ ది గ్రావిటేషన్ ఆఫ్ సన్. సూర్యుడి వలన మరియు చంద్రుడి వలన ఈ రెండింటి కాంబినేషన్ వలన ఇక్కడ హై టైడ్ ఏర్పడితే దీనికి ఆపోజిట్గా ఇక్కడ కూడా ఒక హై టైడ్ ఏర్పడింది. అండ్ ఎప్పుడైతే ఇక్కడ రెండు హై టైడ్స్ ఏర్పడతాయో వెన్ ద వాటర్స్ హ్యాస్ బీన్ స్వెల్ ఇన్ దిస్ రీజియన్ అండ్ వాటర్ లెవెల్స్ ఇన్ ది పైన ఇన్ ది పోలార్ రీజియన్ ఆర్ ఇన్ దట్ రీజియన్ వాటర్ లెవెల్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. సో ఇటు రెండు వైపులా టైడ్స్ రావడం, ఇటు రెండు వైపులా అధిక టైడ్స్ అంటే వాటిని ఏమంటాం పోర్టులు, ఇటు రెండు వైపులా పోర్టు రావడం వల్ల పైన క్రింద సముద్ర నీటి మట్టం తగ్గిపోతుంది. సో ఇలా సముద్ర నీటి మట్టం తగ్గినటువంటి ఈ కండిషన్ని లో టైడ్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ది లో టైడ్ అంటే పాటు. సో ఇక్కడ పాటు ఏర్పడడం వలన ఇక్కడ కూడా న్యూటన్స్ లాని బేస్ చేసుకుని ఇక్కడ కూడా ఒక పాటు ఏర్పడుతుంది. సో పోటు ఆర్ హై టైడ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ టూ కండిషన్. వన్ బికాజ్ ఇక్కడ రెండు పోటులు ఏర్పడ్డాయి, దీని వలన రెండు పాటులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే 24 hours పీరియడ్లో 2 హై టైడ్స్ 2 లో టైడ్స్, 24 గంటల వ్యవధిలో 2 హై టైడ్స్ ఏర్పడతాయి, 2 లో టైడ్స్ ఏర్పడతాయి. ఒక టైడ్కి మధ్యలో ఎగ్జాక్ట్గా 12 hours గ్యాప్ ఉండదు. ఎందుకంటే ఒక హై టైడ్ ఏర్పడి ఇంకొక హై టైడ్ ఏర్పడేటప్పటికి టైం కొంచెం గడిచిపోతుంది కదా. సో ఇక్కడ ఒక హై టైడ్ వచ్చింది సూర్యుడి వలన మూన్ వలన, ఇక్కడ ఒక హై టైడ్ ఏర్పడింది. అటువైపున హై టైడ్ ఇక్కడ 12 గంటలకు ఏర్పడింది. ఇలా 12 గంటలకు ఏర్పడి అండ్ ఆ టైడ్ ఏర్పడే లోపల అండ్ ఆపోజిట్లో హై టైడ్ వచ్చేటప్పటికి మన టైం అన్నది కొంచెం రొటేట్ అవుతుంది కదా. సో 13 minutes గ్యాప్ ఉంటుంది. ఇఫ్ హై టైడ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ఇక్కడ 11 గంటల 30 నిమిషాలకు మార్నింగ్ అట్ 11:30 AM if high tide has been formed here and exactly at 11:43 PM at 11:43 PM అంటే 13 minutes గ్యాప్ ఉంటుంది. at 11:43 PM another high tide has been formed there. ఇక్కడ 11:30 AM ఒక హై టైడ్ ఇక్కడ ఏర్పడితే దీనికి ఒక 6 minutes కలపాలి. దీనికి ఒక 6 గంటల 6 నిమిషాలు కలపాలి. టోటల్గా ఈ రెండింటికి గ్యాప్ 13 నిమిషాలు ఉంది కదా, అంటే ఈ రెండింటికి గ్యాప్ 6:30 నిమిషం కలపాలి. ఇక్కడ 11:30కు ఇఫ్ మార్నింగ్ అట్ 11:30 AM హై టైడ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ అట్ దీనికి ఒక 6 కలిపితే ఎంత అవుతుంది? 11 + 6 17 అంటే 5:30 + 6 minutes ఎక్స్ట్రా కలపాలి. 5:30 + 6 minutes అంటే 5:36. 5 గంటల 36 నిమిషాల 30 సెకండ్లకు ఇక్కడ లో టైడ్ ఏర్పడి ఉంటుంది. లో టైడ్ ఇక్కడ ఏర్పడుతుంది. సో ఏ లో టైడ్ విల్ బి ఫార్మ్డ్ హియర్. సో మార్నింగ్ అట్ 11:30 ఏ హై టైడ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ హియర్. Exactly in the opposite time at 11:30 PM 11:43 PM high tide has been formed in opposite direction and at 5:36 PM సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకు ఇక్కడ ఒక లో టైడ్ ఫామ్ అయింది. అండ్ దీనికి ఒక 6 గంటల 6 నిమిషాలు కలపండి. దీనికి 6 గంటల 6 నిమిషాలు కలిపితే అప్పుడు ఎంత వస్తుందంటే మనకు పొద్దున 5 గంటలు అండ్ దీనికి ఒక 6 కలిపితే ఎంత వస్తుంది? 11 + 6 17 అంటే మార్నింగ్ 5:43 + 6 minutes 5:43 + 6 ఎంత? 43 + 6 49 అంటే 5 గంటల 49 నిమిషాల 30 సెకండ్లకు అక్కడ లో టైడ్ ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ 1 హై టైడ్ అండ్ 1 హై టైడ్, రెండు పోటుల మధ్య సమయ వ్యత్యాసం ఎంత ఉంటుంది? 12 అవర్స్. రెండు హై టైడ్స్ మధ్య 12 hours 13 minutes. 12 hours 13 minutes. రెండు పాటుల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? టైం డిఫరెన్స్ బిట్వీన్ 2 లో టైడ్స్ 12 hours 13 minutes. డిఫరెన్స్ బిట్వీన్ 1 హై టైడ్ అండ్ 1 లో టైడ్, ఒక పోటుకి ఒక పాటుకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 6 hours 6 minutes 30 seconds. 6 hours 6 minutes 30 seconds. సో ఇవి హై టైడ్. అంటే 24 గంటల్లో 4 సాధారణంగా ఏర్పడవు. 24 గంటల 13 నిమిషాలు అధికంగా మనకు 24 గంటల 26 నిమిషాల్లో మనకు 4 టైడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ది టైడ్స్. ఇప్పుడు మనం మూన్ ఫేజెస్ని ఒకసారి చూద్దాం. ఫేజెస్ ఆఫ్ ది మూన్.
ఈ ఫేజెస్ ఆఫ్ ది మూన్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మూన్ ఫేజెస్ని, సో చంద్రుడి యొక్క దశల్ని మనం ఎందుకు తెలుసుకోవాలంటే పోటుపాటులు ఏర్పడడంలో ఒక చోట మనం చంద్రుడి ఇంపాక్ట్ చూడాల్సి వస్తుంది. అప్పుడు చంద్రుడి దశల గురించి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చంద్రుడి దశల గురించి ఒకసారి ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చంద్రుడి దశల గురించి మనం చూస్తున్నప్పుడు ద ఫేజెస్ ఆఫ్ ది మూన్, సో ఇఫ్ ఇట్ ఈస్ ది సన్, ఇది సూర్యుడు. సో సన్కి మూన్ ఇటువైపున, మూన్ యొక్క అటువైపు సూర్యుడిని ఫేస్ చేస్తూ ఉన్నాడు. సో మూన్ కూడా రౌండ్గా ఉంటాడు, ఇట్ ఈస్ ఆల్సో స్పెరికల్ బాడీ. సో దిస్ ఈజ్ ది అర్త్, ఇది మనకు భూమి, దిస్ ఈజ్ ది అర్త్. సో మనం మూన్ని చూస్తున్నాం, మన సైడ్ మూన్ ఉన్నాడు కాబట్టి ఇటువైపు వెలుగు ఉండదు. సో ఇట్ ఈస్ నాట్ ది ల్యూమినస్ ఫేజ్ ఆఫ్ ది మూన్, ల్యూమినస్ సైడ్ ఆఫ్ ది మూన్. దట్ సైడ్ ఆఫ్ ది మూన్ ఈజ్ ల్యూమినస్, అటువైపున సూర్యుడు యొక్క వెలుగు మూన్కి కొడుతూ ఉంటుంది. సో దట్ సైడ్ ఆఫ్ ది మూన్ ఈజ్ హ్యావింగ్ డే టైమ్, దట్ సైడ్ ఆఫ్ ది మూన్ ఈజ్ హ్యావింగ్ సన్లైట్, అండ్ దట్ ఈజ్ వాట్ ది lighting side of the moon. And this side of the moon is towards the earth, and this is not luminous, and we are watching this black side of the moon. సో చంద్రుడి యొక్క ఆ నల్లటి ఆ సైడ్ మనం చూస్తూ ఉన్నాం. అందుకని దీన్ని ఏమంటున్నాం, అమావాస్య అని అంటాం. అమావాస్య అంటే న్యూ మూన్ డే. ఈ న్యూ మూన్ నుంచి మొదలు పెడితే అమావాస్య నుండి పౌర్ణమి వరకు జరిగే ఈ ఫేజ్ని ఏమని పిలుస్తాం అంటే దీన్ని మనం శుక్లపక్షం అని పిలుస్తాం. శుక్లపక్షం అంటే ఇంగ్లీష్లో వ్యాక్సింగ్ ఫేజ్ అని అంటారు. వ్యాక్సింగ్ ఫేజ్ ఈజ్ ది ప్రాసెస్, ఈజ్ ద పీరియడ్ వేర్ ద న్యూ మూన్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు ఫుల్ మూన్. అమావాస్య చంద్రుడు పౌర్ణమి చంద్రుడిగా మారడానికి జరుగుతున్నటువంటి ఈ సంక్రమం, ఈ దశనే మనం వ్యాక్సింగ్ ఫేజ్ ఆర్ శుక్లపక్షం అని పిలుస్తాం. 15 days టైం పడుతుంది. అమావాస్య నుండి పౌర్ణమి ఏర్పడడానికి మనకు 15 రోజుల సమయం పడుతుంది. సో అమావాస్య నుండి ఫస్ట్ ఒక చిన్న చంద్రుడు కనిపిస్తాడు, క్రిసెంట్, నెలవంక. దీన్ని ఏమని పిలుస్తామంటే దీన్ని శుక్ల విద్యా పాడ్యమి, విద్యా తదియ, ఇది శుక్ల చవితి అని అనుకోవచ్చు. శుక్ల చవితి అంటే ఫిఫ్త్ డే. దిస్ ఈస్ ది సెవెంత్ డే అంటే శుక్ల సప్తమి, 7th day. అండ్ దిస్ ఈస్ ది 13th day అంటే శుక్ల త్రయోదశి, 13th day, శుక్ల త్రయోదశి. అండ్ ఇది పౌర్ణమి అంటే 15th day. సో ఇలా 15 daysలో అమావాస్య చంద్రుడు ఫుల్ మూన్గా మారాడు. దీన్ని వ్యాక్సింగ్ ఫేజ్ అని అంటాం. సో ఇలా ఫస్ట్ క్వార్టర్ అంటే 7 రోజుల తర్వాత చంద్రుడు ఇలా హాఫ్ చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. ఇలా హాఫ్ చంద్రుడు కనిపిస్తూ ఉన్నప్పుడు అది సప్తమి. వ్యాక్సింగ్ ఫేజ్లో హాఫ్ చంద్రుడు కనిపిస్తే అంటే శుక్లపక్షంలో హాఫ్ చంద్రుడు కనిపిస్తే దాన్ని శుక్ల సప్తమి అని అంటాం. కృష్ణపక్షంలో హాఫ్ చంద్రుడు కనిపిస్తే దాన్ని మనం శుక్ల సప్తమి అని పిలుస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ద 7th day. ఇన్ దిస్ 7th day ద మూన్ ఈజ్ హాఫ్ విజిబుల్. అక్కడ నుండి 3/4 మూన్ వస్తే దాన్ని త్రయోదశి, ఫుల్ మూన్ వస్తే దాన్ని పౌర్ణమి అని అంటున్నాం. మరి ఈ పౌర్ణమి నుండి ఇంకొక 15 days జరిగితే చంద్రుడు అమావాస్య చంద్రుడిలాగా మారిపోతాడు. దిస్ ఫేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ వేనింగ్ ఫేజ్. దీన్ని మనం వేనింగ్ ఫేజ్ అని అంటాం. వేనింగ్ ఫేజ్ అంటే ఏంటంటే ద ఫేజ్ ఇన్ విచ్ ద ఫుల్ మూన్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ న్యూ మూన్. పౌర్ణమి చంద్రుడు అమావాస్య చంద్రుడు లాగా మారే ఈ సంఘటనని మనం వేనింగ్ ఫేజ్ అని అంటాం. అంటే కృష్ణపక్షం ఎన్ని రోజులు జరుగుతుంది? 15 days. శుక్లపక్షం ఎన్ని రోజులు? 15 days. సో న్యూ మూన్ అమావాస్య చంద్రుడి నుండి ఫస్ట్ క్వార్టర్ అంటే 7th day, అండ్ ఫుల్ మూన్ అంటే 15th day. థర్డ్ క్వార్టర్ అంటే 21వ తారీఖు అని అనుకుంది. ఇది 1వ తారీఖు అంటే ఫస్ట్ క్వార్టర్ 7వ తారీఖు, అండ్ పౌర్ణమి 15వ తారీఖు, థర్డ్ క్వార్టర్ 21వ తారీఖు, అండ్ మళ్ళీ 31వ తారీఖు వచ్చేటప్పటికి న్యూ మూన్. డేట్స్ మారుతూ ఉండొచ్చు, మనం ఎగ్జాంపుల్ కోసం చేసుకున్నాం. దీన్ని కృష్ణపక్షం అని అంటాం. సో కృష్ణపక్షంలో 3/4 చంద్రుడు కనిపిస్తున్నటువంటి ఈ 3/4 చంద్రుడు కనిపిస్తున్నటువంటి ఆ దశను మనం ఏమంటామంటే కృష్ణ చవితి అని పిలవచ్చు. ఇదేమో కృష్ణ పాడ్యమి, ఇదేమో కృష్ణ త్రయోదశి అమావాస్య. సో దీన్ని వేనింగ్ గిబ్బస్ మూన్ అంటాం. థర్డ్ క్వార్టర్ మూన్, వేనింగ్ క్రిసెంట్ మూన్, న్యూ మూన్ అండ్ వ్యాక్సింగ్ క్రిసెంట్, ఇలా రకరకాల పేర్లతో మీకు ఇవన్నీ
ఒక అవగాహన కోసం మన డే టు డే అప్లికేషన్ కోసం చెప్పాను. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అమావాస్య చంద్రుడు, ఫస్ట్ క్వార్టర్ మూన్, ఫుల్ మూన్, థర్డ్ క్వార్టర్ మూన్. అమావాస్య చంద్రుడు అంటే న్యూ మూన్ లేదా అమావాస్య చంద్రుడు, వారం తర్వాత చంద్రుడు, 15 రోజుల తర్వాత చంద్రుడు, 3 వారాల తర్వాత చంద్రుడు, అమావాస్య చంద్రుడు. సో ఇలా మూన్ ఫేజెస్ ఉంటాయి. ఈ ఫేజెస్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయో మీకు అర్థమవ్వడం కోసం చెప్పాను.